ప్రసాద్ గారు, ఒక్కసారి బ్లోఅవుట్ అనగానే అందరి కళ్ళ ముందు కనిపించేది, అంటే యావత్ భారతదేశంలో కూడా కోనసీమే కాదు పాసర్లపూడి బ్లోఅవుట్ మనకు కనిపిస్తుంది. ఆ రోజున ఒక్కసారి మీకు గుర్తు చేస్తే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఆ రోజు చూడగలిగారు. అవునండి, అది పాసర్లపూడి బ్లోఅవుట్ అనేది మన భారతదేశ ఈ పెట్రోలియం చరిత్రలో ఒక చాలా విచిత్రమైన పరిణామం అండి. ఎందుకనంటే ఒక సడన్గా ఒక అకస్మాత్తుగా వచ్చినటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ 2700 మీటర్ల లోతులో ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఆ చమురు నిల్వలను తీయటం కోసం వారు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక ఉత్పాదంలాగా సడన్గా వచ్చినటువంటి ఒక సంఘటనతో ఆ బ్లోఅవుట్ వచ్చి 100 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ రోజున వెగసపడి. అయితే ఏంటంటే ఆ రోజున ఇమీడియట్గా మనకి కొత్తది అవడంతో ఓఎన్జీసీ కూడా ఇమీడియట్గా దానికి అటెండ్ అవ్వగలిగే పరిస్థితి లేని సందర్భం ఆ రోజున ఉంది. వెంటనే మన వాళ్ళు ప్రయత్నం ఆ రోజుల్లో ఇనీషియల్ స్టెప్స్ అంటారు దాన్ని క్లే, మడ్ అండ్ కెమికల్ వీటితో అలాగే శాండ్తో ఇలాంటి వాటితో దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది, కానీ చాలా తీవ్రంగా విఫలం అవటం కూడా జరిగింది. ఇదే సందర్భంలో ఒక పక్కన ఇది చేస్తూనే నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటింగ్ అని గ్రూప్ అని NAF అంటారు, హోస్టన్లో ఉంది యుఎస్లో. వారి సహకారం తీసుకోవడం కోసం ONGC వారిని సంప్రదించడం, వారు రావటం, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలం అవటం. అప్పుడు వారు ఏం చేశారంటే కింద నుండి ఆ బోర్వెల్ కింద నుంచి కూడా వేరే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వేరే ఒక లైన్ వేసేసి దీని మీద ప్రెషర్ తగ్గిద్దాము అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. అది చేయటానికి వారు చేసింది నిజంగా చెప్దామనుకునే వాళ్ళు యాక్సెప్ట్ చేద్దామనుకున్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ మన దగ్గర ONGCకి కానీ భారతదేశంలో కానీ రెడీగా లేదు. సో అక్కడ అమెరికా నుంచే తెలుసుకోవాల్సిన పరిస్థితి అది. మళ్ళీ ఇంపోర్ట్లు ఇవన్నీ చేయడానికి చాలా సమయం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఏ రకమైన ప్రయోజనం ఉండదనే భావంతో కానీ ఏ రకమైన భావంతో కానీ ONGC మొత్తానికి దానికి తిరస్కరించి వీళ్ళే మళ్ళీ కోటిపల్లి సత్యనారాయణ గారని వారి టీం ఒక 50 మెంబర్స్ దాని మీద పూర్తిగా కూర్చుని దాన్ని ప్రయత్నం చేసి చిన్న ఎక్స్ప్లోజివ్స్తో ముందు మొదలుపెట్టారు. ఆ ఎక్స్ప్లోజివ్స్తో మొదలుపెట్టినా అప్పుడు కూడా దాన్ని పూర్తిగా నియంత్రణ రాలేదు. తర్వాత హైయెస్ట్ ఎక్స్ప్లోజివ్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఫెయిల్ అయిన తర్వాత ఈ హైయెస్ట్ ఎక్స్ప్లోజివ్స్కి హైడ్రోజన్ బాంబ్ లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఆల్మోస్ట్ అలాంటి ఈక్వలెంట్ ఎక్స్ప్లోజివ్స్ని వాడి అది ఏం చేశారంటే ఈ మంటలు రావాలంటే దానికి ఆక్సిజన్ రావాలి కాబట్టి ఆ ఆక్సిజన్ లేకుండా చేయడం కోసం ఈ ఎక్స్ప్లోజివ్స్ వాడటం వల్ల దానికి తాత్కాలికంగా ఆక్సిజన్ సప్లై పోయి ఈ ఆక్సిజన్ ఎక్స్ప్లోజివ్స్ వాడుకుంటాయి. ఆ రకమైన దీని ద్వారా నియంత్రణ తేవడానికి ప్రయత్నం జరిగింది. అది జరిగిన తర్వాత మొత్తానికి అవి వారిని ఫలిఫలతో కానీ ఏదన్నా కానీ ఇంకోటి కూడా అవచ్చు, అంటే వీళ్ళది సక్సెస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే భూగర్భంలో ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఇలాంటి పెద్ద బ్లోఅప్పుడు వాటిలోనే కొంత లోపల డెబ్రిస్ ఏర్పడటం, దానిలోనే శాండ్ ఇవన్నీ కోలటం, వేరే లేయర్ లాగా ఫార్మ్ అవటం, కౌంటర్ ప్రెషర్ ఏర్పడటం ఇలాంటివి కూడా జరుగుతాయి. దానివల్ల ఉన్నాయి, వీళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఉన్నాయి. చివరికి మొత్తానికి అది 80 రోజుల తర్వాత ఆల్మోస్ట్ 2.5 నెలలు అయిపోయిన తర్వాత దానికి క్లోజ్ అయింది. అది మరొకటి యాక్సిడెంట్. అవును ప్రసాద్ గారు, అంటే ఎందుకు జరిగింది అంటారండి? పాసర్లపూడి బ్లోఅవుట్ డ్రిల్లింగ్ సైట్లోనే 19లో జరిగింది పాసర్లపూడి ప్రాంతంలో. అంటే ఆ డ్రిల్ చేస్తున్నప్పుడే జరిగింది అంటారు? అవునండి, డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడే రిగ్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటేనండి ఈ క్యాపిలరీస్ ఎప్పుడైతే దీంట్లో వస్తాయో దీంట్లో మన పోరస్ స్పాట్లోంచి వస్తున్నటువంటి ప్రెషర్ 10,000 పైన PSA పైన పాస్కల్స్ పైన ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ టైంలో వీళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి రెగ్యులేటర్స్ అంటే మన గ్యాస్ రెగ్యులేటర్స్ లాగా మనకి ఎలా ఉంటుందో వాటికి కూడా రెగ్యులేటర్స్ ఉంటాయండి. అవి ఆ డెబ్రిస్ పట్టడం వల్ల ఫెయిల్ అవ్వనండి, ఇంకో రకంగా ఫెయిల్ అవ్వనండి. ఈ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లోఅవుట్ ఎక్స్పోజర్ బయటకు వస్తుందండి. అలా జరిగింది. అప్పుడు ఆ జరిగిన దాన్ని వన్స్ జరిగిన తర్వాత దాన్ని నియంత్రించే టెక్నాలజీ కానీ దాని ట్రైనింగ్ కానీ రెండూ లేవు ఆ రోజుకి. అప్పటికి డెఫినెట్గా లేకపోయేసరికి దానికి ఒక రకమైన పాపం ఆ టీం కోటిపల్లి సత్యనారాయణ గారి టీం ఎంతో కొంత చాలా శ్రమించింది, కానీ నీల్ ఆడమ్స్ వాళ్ళు శ్రమ వాళ్ళు కూడా తీసుకున్నా కానీ
ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యి చివరికి హై ఎక్స్ప్లోజివ్స్ వాడి మొత్తాన్ని నియంత్రణ తేగలిగారు. సో కాదండి, అంటే పాసర్లపూడిలో చాలా వరకు అంటే బ్లోఅవుట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ పాసర్లపూడి బ్లోఅవుటే అంత విస్ఫోటనం రావడానికి లేకపోతే అన్ని రోజులు ఉండిపోవడానికి గల కారణం ఏదైనా ఉంటుందండి? దానికి కారణం నియంత్రించడానికి టెక్నాలజీ వీళ్ళకి పూర్తిగా అందుబాటులో లేకపోవటం, వీళ్ళకి దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ నైపుణ్యం కానీ రెండూ లేకపోవటం, ఈ రెండు కూడా తప్పనిసరి కారణాలుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ఫస్ట్ టైప్ ఆఫ్ దిస్ వన్. రెండోది ఏంటంటే అప్పటికి చమురు నిల్వలు ఇంకా చాలా అధికంగా ఉన్నాయి, ఇంకా పూర్తి ఎక్స్ప్లోర్ కాలేదు. అందువలన ఆ సమయంలో ఇంకా ఆ ప్రెషర్ ఇంకా బిల్డప్ అయ్యి ఇంకోటి ఏమవుతుందంటే ఈ కౌంటర్ ప్రెషర్ డెవలప్ అయ్యి దాని కనుక డెబ్రిస్ని క్లోజ్ చేస్తే ప్రాబ్లం లేదు. అలా కానప్పుడు ఏమవుతుందంటే ఆ రాళ్ళు అవి వచ్చేటప్పుడు ఇంకా విస్ఫోటం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కింద దానికి ఆ ఉన్న ఆయిల్ ప్రెషర్ ఇంకా పెరిగినప్పుడు ఆ బ్లోఅవుట్ ఇంకా విజృంభిస్తుంది. సో ఆ రకమైనటువంటి విజృంభణ కూడా జరిగింది. అదే సమయంలో వాళ్ళు చెప్తున్నట్టు ఇమీడియట్గా దానికి సైడ్ స్ట్రీమ్ పెట్టుకుని కనుక లోపల కనుక వెంటనే వేయగలిగే అత్యవసరమైనటువంటి బావులు, స్పోర్వెల్లు, దాన్ని ఆ స్ట్రీమ్ని పక్కకు తరలించే పరిస్థితి ఆ టెక్నాలజీని వాడటానికి రెడీగా లేనప్పుడు కేవలం ఈ నియంత్రణ మీద ఆధారపడినప్పుడు సహజంగా ఇలాంటి ప్రక్రియకు చాలా టైం పడుతుంది. అదే జరిగింది అప్పుడు. అంటే కాదండి, ఇప్పుడు ఈ రోజున మనకి మోరిలో జరిగిన దాన్ని 30-40 మీటర్ల దానికి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. అప్పుడు దాదాపుగా 200 మీటర్ల పైగా ఆ హైట్ వచ్చింది అంటున్నారు. అంటే అంత ప్రెషర్ రావడానికి కారణం ఏంటండి? దానికి దీనికి ఒక తేడా నేను గమనించింది ఏంటంటే, వస్తున్న సమాచారం, మోరీ సమాచారం బట్టి మనం చూస్తుంటే దీనికి ఏమిటంటే ఇది ఒక ఆల్రెడీ ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసేసి మనం బయటికి తీసేసిన తర్వాత కొన్ని చమురు నిల్వలు మిగిలిన దాన్ని వేరే ఆర్గనైజేషన్, అంటే మనకి ఓఎన్జీసీ అది తీయటం వల్ల వచ్చే ప్రయోజనం ఉండదనో, లేదంటే వాళ్ళకి అనవసరమైన శ్రమను, అంటే వాళ్ళకి అంత స్టాఫ్ని అదంతా మెయింటైన్ ఆ టెక్నాలజీ అంతా మెయింటైన్ చేయడం కష్టమనో ఏదైనా కారణం వారు ఉండి వేరే ఒక ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇదేంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు నిల్వలను తీసేసి మిగిలిన దాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ అది బిగినింగ్లో స్టేజ్లో ఉంది, మొత్తం నిల్వలన్నీ ఉన్నాయి. సో అప్పటికి మొత్తం ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అంత ఎక్స్పోజర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ గ్యాస్ ఎక్స్పాన్షన్ ప్రెషర్ ఇంకా బాగా పెరుగుతుంది లోపల. ఆ ప్రెషర్ ఎక్స్పాన్షన్ బాగా పెరిగినప్పుడు ఇంకా అది చాలా అబండెంట్ ఆయిల్ ఉంది కాబట్టి, గ్యాస్ ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు. వేరే ఇక్కడ ఏంటంటే ఈ మిగిలిపోయిన చమురు ఏదైతే ప్రెషర్ దానంత ఆ పాసర్లపూడిలో బిల్డప్ అయినంత బిల్డప్ ఇక్కడ అవటానికి ఛాన్స్ తక్కువ. అందువల్ల ఏమవుతుందంటే ఇది న్యాచురల్గా ఈవెన్ మనం ఎక్కువ శ్రమ పడకుండా కూడా దాని కౌంటర్ ప్రెషర్ పడో లేకపోతే శాండ్ క్లోజ్ అయ్యో లోపల ఇన్సైడు ఆగిపోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అలా అని మనం వదిలేయటానికి వీల్లేదు. కారణం ఏంటి, మానవ ప్రయత్నాలు మనం చేసుకుంటా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అంటే ప్రసాద్ గారు, అంతకుముందు ఇదే కోనసీమలో 1993లో కొమరాడలో జరిగింది, ఆ తర్వాత 1997లో అంటే దేవరపల్లిలో జరిగింది. అంతకు ముందుగా మనకి కొన్ని ఘటనలు జరిగిన తర్వాత కూడా ఓఎన్జీసీ ఏదైతే మన పాసర్లపూడికి సంబంధించి ఎందుకంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోలేదంటారా? అది ఒక రకంగా చెప్పాలంటే జాగ్రత్తలు తీసుకోలేదని మనం గట్టిగా అనకపోయినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనేది మాత్రం వాస్తవేనండి. కారణం ఏంటంటే మీరు అన్నట్టు 93లో జరిగింది, 95లో జరిగింది, మళ్ళీ 2005లో తాండవపల్లి గ్రామంలో కూడా జరిగింది. అది జరిగిన తర్వాత 2014 అది ఆ యాక్సిడెంట్ డిఫరెంట్ అనుకోండి, అది గెయిల్కి సంబంధించింది కాబట్టి అది పర్టికులర్ పైప్ లైన్ అది, సో దాన్ని వేరు. బట్ అది అట్లా పక్కన పెట్టినా కానీ 93, 95, 2005 ఇన్ని జరిగిన తర్వాత కూడా మన ఆర్గనైజేషను ఎలాంటి యాక్సిడెంట్ జరిగితే మనం ఎలా సమాయత్తం అవ్వాలి, మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా నియంత్రణ చేసే పరిస్థితి ఇంకా రాలేకపోవటం అనేది డెఫినెట్ దురదృష్టకరమైన లెక్క. కారణం ఏంటంటే మనకు యాక్సిడెంట్స్ గురించి మన సేఫ్టీ వీటిలో ఎందుకు చెప్తారంటే, ట్రైనింగ్లు ఎందుకు ఇస్తారంటే, ఉదాహరణకి మెక్సికోలో పెట్రోలియం కార్పొరేషన్ ఒక యాక్సిడెంట్ జరిగింది 1952లో. అదే దాన్ని తీసుకుని మన హెచ్పిసిఎల్లో లేకపోతే మిగతా మన రిఫైనరీస్ అన్నిటికో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. అది ఎట్లా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఏ కండిషన్స్లో జరిగింది, మనం ఏ రకంగా నియంత్రించాలి అనేది. సో ఈ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారంటే దాన్ని చూసుకుని రేపు అలాంటి కండిషన్స్ వీళ్ళు కనపడగానే ఇలాంటి దొరకడానికి ఛాన్స్ ఉందేమో అనే ఉద్దేశంతో
దాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ కూడా 93లో జరిగింది, 95లో జరిగింది, 2005లో జరిగినాయి. వీటన్నిటినీ వీళ్ళు చెప్పి మీరు ఈ కనుక జరిగితే ఈ ప్రెషర్స్ పెరుగుతున్నాయని మీరు కనుక దీంట్లో మన మన కంట్రోల్ రూమ్లో ఉన్న ప్రెషర్స్ కానీ వీటిని కానీ కంట్రోల్ చూసుకుంటా ఆ టెంపరేచర్ కండిషన్స్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు ముందే అలర్ట్ అయ్యి దానికి కావాల్సిన నియంత్రణలు కనుక చేస్తే ఇది బ్లోప్ అయ్యే వరకు రాని పరిస్థితి రాకుండా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మరి వార్తల్లో వచ్చిన సమాచారం బట్టి నేను చెబుతున్నాను, వాళ్ళు ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అంత ఇన్ఫర్మేషను, నాలెడ్జి, టెక్నాలజీ ఉన్నాయో లేదో మనకు తెలియదు. అది లేనప్పుడు ఏమవుతుందంటే దాన్ని మరలా కొంత లోతుకి వెళ్తే కానీ మిగతా సముద్రం తీయటానికి వీలైన పరిస్థితిలో వాళ్ళు రిగ్గింగ్ చేసి ఉండొచ్చు, దానివల్ల స్పార్క్ వచ్చి ఉండొచ్చు, తెలియదు. అదంతా కూడా మనం అక్కడికి వెళ్ళి స్టడీ చేసి రిపోర్ట్ తీసుకుంటే కానీ మనకు తెలియదు. మేము కూడా కొంత విజిట్ చేసి ప్లాన్ చేస్తున్నాము. అది చేసినా కొంతవరకు సమాచారం వస్తే కొంత మేము ఇంకా దాని మీద కొంచెం విస్తృతంగా చెప్పడానికి వీలవుతుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు పాసర్లపూడి దానికి మనం ప్రస్తావించుకుంటే ఆ రోజున ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు రెడ్ ఫైటర్స్ అని, తర్వాత నీల్ అడామ్స్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళందరూ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఏమైనా అంతకుముందు ఇటువంటి బ్లోవర్స్ని అరికట్టడంలో నిపుణులా, ఏం జరిగిందండి అప్పుడు? అవునండి, ఇక్కడ ఏంటంటే ఈ మన ఇలాంటి సంఘటనలో ఈ ఎక్స్ప్లోరేషన్లో చాలా కాలం నుంచి శతాబ్దాలుగా, ఇవాళ కాదు శతాబ్దంగా ఎన్నో చోట్ల జరిగిన యాక్సిడెంట్లు. ఇటు గల్ఫ్ కంట్రీస్లోనూ జరిగినాయి, ఇటు ఆస్ట్రేలియాలోనూ జరిగినాయి, మిగతా చోట్ల జరిగినాయి. మెయిన్గా గల్ఫ్ కంట్రీస్లో జరిగిన వాటిని పూర్తి కంట్రోల్ చేసి నియంత్రించిన సంస్థలు ముఖ్యంగా అమెరికాలోనే ఉన్నాయి, నీల్ అడామ్స్ సంస్థ లాంటివి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్లే వారిని తీసుకురావడం అప్పట్లో జరిగింది. అయితే ఆ రోజున వారిని తీసుకురావడం సమంజసం, కంట్రోల్ చేయడం కరెక్టే. కానీ ఈలోపు మనం ఏం చేయాలంటే మన దేశంలో కూడా టెక్నాలజిస్టులు, మన దేశంలో చదువుకున్న వాళ్ళు చాలామంది అమెరికా వెళ్ళి అక్కడ చాలా ఎక్స్పర్ట్స్ అయ్యి వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని, ఆ కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్ని, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ డెవలప్ చేసుకుని మనముగా ఇక్కడ స్వీయ అవలంబన అంటే మనమే స్వయంగా ఈ నియంత్రణ చేసిన స్టేజ్కి రావటమే కాకుండా మిగతా దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు మన సంప్రదించి మనం తీసుకెళ్లాల్సిన పరిస్థితి తీసుకోవాలి. ఆ దిశగా మనం కనుక ఇప్పుడైనా సరే పనిచేస్తే ఈ ఓఎన్జీసీ లాంటి ఆర్గనైజేషన్, ఇంకో ఆర్గనైజేషన్ అయినా మనం ఇంకోళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్పితే మనం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగాల్సిన అవసరం ఉండకూడదు. ఆ పరిస్థితికి తీసుకురావడానికి ఈ ఇన్సిడెంట్లు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇన్సిడెంట్లు అనేవి ఎప్పుడు అవాంఛనీయం, కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ మనం కనీసం భవిష్యత్తులో చేయకపోతే అప్పుడు మన భావితరాలు క్షమించరు. కాబట్టి ఇప్పుడైనా సరే మన టెక్నాలజిస్టులు, మన ఓఎన్జీసీ ఇలాంటివి చాలా పెద్ద ఆర్గనైజేషన్స్, ఈ ఆర్గనైజేషన్స్ మనమే స్వయంగా వీటిని కంట్రోల్ చేసే శక్తి తెప్పించుకోవటమే కాకుండా మిగతా దేశాలకు మనం మనం ఎక్స్పర్ట్స్గా పిలవాల్సిన పరిస్థితి తెచ్చుకోవాలి. ఆ దిశగా అడుగులేయాలని నేను చెప్తున్నాను. ప్రసాద్ గారు, ఇక్కడే ఒక కీలకంగా ఆ రోజున యుఎస్ నుంచి నీల్ అడామ్స్ వచ్చిన, అంతకుముందు రెడ్ ఫైటర్ అని పేరుతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మనకి ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించారు కోటిపల్లి సత్యనారాయణ ఓఎన్జీసీలో లోకల్ హీరోగా మిగిలాడు ఆ రోజున. అంటే ఏంటండి ఆ రోజున వాటర్ అంబరిల్లా అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారంట, ఏంటది? దాన్ని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది దానికోసం. అంటే ఈ వాటర్ అంబ్రెల్లా అనేది మనకి మొట్టమొదటి ఏంటంటే అక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేస్తే కానీ పీపుల్ వెళ్ళి వర్క్ చేయలేని పరిస్థితి వస్తుంది దగ్గరలోకి. అంటే ఆ నియరెస్ట్ ప్రాంతానికి వెళ్ళాలన్నా కనీసం టెంపరేచర్ కంట్రోల్ ఉంటేనే ఆ దగ్గరలో ఉన్న ప్రాంతానికైనా కొంతవరకు వెళ్ళగలుగుతారు. అంటే పూర్తిగా మంట దగ్గర ఎవరు వెళ్ళలేరు, కానీ వీలైనంత దగ్గరికి వెళ్ళటానికి వీలవుతుంది ఫస్ట్. అది చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఏమేమి చేయవచ్చు అనేది కొంత అవగాహన రావడానికి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఈ వాటర్ అంబ్రెల్లా వల్ల పూర్తిగా ఎప్పుడు కూడా మంటలు దానివల్లే పూర్తిగా కంట్రోల్ రావడం అనేది జరిగే పని కాదండి. దాంతోపాటు ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటివి వాడి లోపల ఆ కెమికల్ ఎక్స్ప్లోజివ్స్ ద్వారా ఆ మంటల్ని డైవర్ట్ చేయటం లాగా, అంటే ఆక్సిజన్ దానికి సప్లై లేకుండా చేయటం అనేది ముఖ్యం. అది చేశారు, ఆ విషయంలో సక్సెస్ అయ్యారండి. ఆ సక్సెస్ అవ్వటం వల్ల అది 4 రోజులు పట్టిందో 3 రోజులు పట్టిందో వాళ్ళు అది మొదలు పెట్టిన తర్వాత కంట్రోల్ చేయగలిగారు. అయితే ఇక్కడ మీరు ప్రస్తావించింది కోటిపల్లి సత్యనారాయణ పేరు ప్రస్తావించారు. నిజంగానే ఆ రోజు ఆయన ఓఎన్జీసీలో లోకల్ హీరోగా మిగిలాడు. ఆ రోజు అక్కడ ఆ ఏరియాలో ఆయనకి సన్మానం కూడా చేశారు. ఎందుకంటే ఆయన అంత లోకల్ హీరోగా ఏం చేయగలిగాడు అప్పుడు ఆ రోజున? అంటే ఈ ఎక్స్ప్లోజివ్స్ వాటివేనండి ఆయన చేసింది మెయిన్గా. ముఖ్యంగా
దానికి ఆయన ఏంటంటే ఆయన కూడా ట్రైనింగ్ తీసుకున్నారు, చక్కగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అదే చెప్తున్నానండి, ఒక ఒక నైపుణ్యం వచ్చినప్పుడు వారి సర్వీసెస్ వాడుకుని వారి ద్వారా ఇంకా కొద్దిమంది చాలామంది హీరోలను తయారు చేయాల్సిన పరిస్థితి మనకి ఉంది. అది చేయకుండా మనం ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ అవగానే ఇంకో పక్క దేశంకో లేకపోతే ఇంకో దేశానికో చూద్దాము, వారు రప్పిద్దాము అని అనుకుంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్టేజ్కి రావడానికి అవకాశం రాదు. అంటే ఎలా అని బయట వాళ్ళు రావద్దు, నేను చేయొద్దు అంటలా, వాళ్ళు చేయొచ్చు, మనం చేయొచ్చు. మనం చేస్తూ వాళ్ళు చేస్తున్నప్పుడు మన వాళ్ళని మనం ట్రైనింగ్ చేసుకుంటే రేపు భవిష్యత్తులో మనంతటికి మనమే ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకునే అవకాశం వస్తుందని చెప్తున్నానండి. తర్వాత రెండోది ఏంటంటే ఇంకోటి కూడా ఇక్కడ చెప్తున్నా, అప్పుడు కూడా కోటిపల్లి సత్యనారాయణ గారు దానిలో చేసిన ఈ సేవలన్నీ శ్లాఘనీయమే. అయితే పూర్తిగా దానివల్లే కంట్రోల్ అయిందా, లోపలే ఉన్న భూగర్భంలో జరిగినటువంటి చేంజెస్, అప్పుడు వస్తున్న కౌంటర్ ప్రెషర్ డెవలప్ అయ్యి ఇంకేమన్నా జరిగి అది ఆగిందా అనేది కూడా మనం పూర్తిగా చెప్పలేమండి. బట్ ఏదేమైనా కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే పాసర్లపూడిది వీళ్ళ సక్సెస్ఫుల్గా చేశారని ఎందుకంటున్నామంటే అన్ని నిల్వలు ఉన్నప్పటికీ కూడా అది క్లోజ్ చేసిన జనరల్గా మళ్ళీ ఏమవుతుందంటే నిదానంగా ఈ క్రాక్స్ అవి కొంచెం ఏర్పడి మళ్ళీ గ్యాసెస్ అవి క్యాపిలరీస్ ఇట్లా ఫార్మ్ అయ్యి మళ్ళీ ప్రెషర్ బిల్డప్ అయ్యి మళ్ళీ మంటలు రావడానికి, వాడకపోయినా మంటలు రావడానికి ఛాన్స్ ఉంది. కానీ అలాంటి పరిస్థితి కానీ లీకేజీలు కానీ రాలేదు కాబట్టి అది సక్సెస్ఫుల్గా క్లోజ్ అయ్యిందని అంటే ఇప్పుడు పాసర్లపూడి నుంచి మళ్ళీ డ్రిల్లింగ్ చేసే అవకాశం ఉందండి. ఆ రోజున క్లోజ్ చేశారు, మళ్ళీ డ్రిల్లింగ్ చేసే అవకాశం ఉందా, అంటే రీఓపెన్ చేసే అవకాశం ఉందా పాసర్లపూడి లాంటి చోట? రీఓపెన్ అంటే సేమ్ వెల్లో కాకుండా పక్కన మళ్ళా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక వెల్ దగ్గర నుంచే చేయాలని లేదండి. ఆ వెల్ దగ్గర నుంచి మొత్తానికి ఆ కింద రిజర్వాయర్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయండి, ఒక పర్టికులర్ ప్రాంతం అని కాదండి. సో ఇంకో చోట అక్కడ దగ్గరలో వేయొచ్చండి. దగ్గరలో వేసినప్పుడు ఏ రకమైన ఇబ్బంది కలగదండి, చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉందండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అది కొంచెం ప్రెషర్ బిల్డప్ ఏరియా కాబట్టి దాన్ని చేసేటప్పుడు ఆ టెక్నాలజీ వాడేటప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా కాషస్గా నియంత్రణ పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పుడు అదుపులో ఉండే విధంగా ఉండే ఎక్విప్మెంట్ అతన్ని కూడా దగ్గరలో ఉంచుకుని చేయాల్సి వస్తుందండి. ప్రసాద్ గారు, ఆ రోజునే ఒక కీలకంగా ఒక ఇష్యూ వినిపించింది. అంటే ఏదైతే పాసాలపూడి బ్లోడ్కి సంబంధించిన పైప్ లైన్ ఉందో డ్రిల్లింగ్ సైట్లోన, దీన్ని అదుపు చేయడానికి దగ్గర నుంచి వెళ్ళలేరు కాబట్టి ఒక క్రాస్ డ్రిల్లింగ్ దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం నుంచి క్రాస్ డ్రిల్లింగ్ చేయాలని ఒక ఆలోచన కూడా చేశారు. ఏంటండి ఇది క్రాస్ డ్రిల్లింగ్ ఏంటి అసలు? అది నీల్ ఆడమ్స్ వాళ్ళు అది సజెస్ట్ చేశారండి. ఆ నీల్ ఆడమ్స్ వాళ్ళు ఎందుకు సజెస్ట్ చేశారంటే ఇప్పుడు ఆ ప్రెషర్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, బాగా ప్రెషర్ బిల్డప్ అవుతుందని, ఆ ప్రెషర్ బిల్డప్ అయిన దాన్ని కొంచెం రీచ్ చేయటం కోసం ఒక 5 కిలోమీటర్స్ దూరం నుంచి ఇంక్లైన్డ్ బోర్వెల్స్ అంటారు దాన్ని. అంటే కిందకు వేసి స్లోప్లో అది ఆ స్పాట్ దాకా తీసుకెళ్ళి దాని రిజర్వాయర్స్ చాలా పెద్దవండి, 5-6 కిలోమీటర్ దూరం అవన్నీ కూడా వస్తాయి. మొత్తం ఎంత కూడా కింద పెద్ద ఒక చెరువులాగా ఉన్న ఇది ఫార్మ్ అవుతుంది అటు ఇటుగా. దాన్ని అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రెషర్ బిల్డ్ చేయటం వల్ల అది డైవర్ట్ అయిపోయి ప్రెషర్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేస్తుందో, బయటకు వచ్చేస్తుందో అక్కడ ప్రెషర్ తగ్గిపోతుందండి. ఓకే. సో ఆ ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఇక మండుతున్న బావిలోకి వచ్చే గ్యాసెస్ తగ్గిపోతాయి. ఆ తగ్గే పరిస్థితి తీసుకురావడం కోసం దాన్ని సజెస్ట్ చేశారు. కానీ అది ఒక రోజులో అయ్యేది కాదండి. ఇప్పుడు మనం మామూలుగా బోర్వెల్ వేస్తున్నప్పుడు ఎంత టైం పడుతుందో ఏదైనా చేయటానికి, దానికి కూడా అది చేయటానికి అంత టైము పట్టి దానికి ఎస్టాబ్లిష్ అవటానికి అంత వెంకలైండ్ ఇది వేళ్ళు పెట్టి ఇవన్నీ కూడా చాలా టైం పడుతుందండి. ఇంత టైం పట్టే దాన్ని ఖర్చు అవుతుంది పైగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పాసర్లపూడి ఖర్చు మొత్తం ఆ రోజున నష్టం ఎక్విప్మెంట్ వైజ్ కానీ లేకపోతే అక్కడ వీళ్ళు వాడిన కెమికల్స్ కానీ అన్నీ కలిపి 40 కోట్ల దాకా అని ఒక ఎస్టిమేషన్ అండి. అంటే 7.5 కోట్లేమో వేసిన బోర్వెల్ వేసినప్పుడు దానికి 7 కోట్లు కెమికల్స్ అయ్యి వాడినందుకు మొత్తం 20 కోట్లు అదనపు నష్టం, ఇవన్నీ కలిపి 40 కోట్ల నష్టం కింద లెక్కేశారండి. ఈ రోజున అదే రకమైన యాక్సిడెంట్ అంటే ఆల్మోస్ట్ 400 కోట్ల నష్టం అవుతుందండి. అంటే కంట్రోల్ అయితే, అంటే ఆ రోజుకి ఈ రోజుకున్న ఈ ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ వీటిలో అంటే అప్పుడు ఎంత నష్టం జరిగింది మనం తీసుకున్నప్పుడు ఎంత నష్టం జరిగింది? 40 కోట్లండి, మొత్తం 40 కోట్ల నష్టం జరిగిందని అప్పుడు అంచనా అండి. ఓకే. సో ఇది ఆ రకమైనటువంటి ఇది అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడుతుందండి వాళ్ళు చెప్పిన బోర్వెల్స్ అవన్నీ ఇవ్వాలంటే. అంటే అది వేస్తే కంట్రోల్ అవుతుంది, మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియకుండా, అంటే ఇప్పుడు ఎలాగంటే టెక్నాలజీ మన వాళ్ళకి పూర్తిగా దాని మీద అవగాహన లేదు, వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నమ్మొచ్చో, నమ్మకపోతే రేపు వాళ్ళకేం నష్టం లేదు, మనకేమో ఖర్చు అవుతుంది, వాళ్ళకి నష్టం లేదు. ఆ పరిస్థితుల్లో
ఇలాంటి లాస్ట్ మినిట్ వీటిలో ఏంటంటే అగ్రిమెంట్లు కూడా లీగల్గా అన్నీ చేయటానికి వీలైన పరిస్థితి ఉండదండి. అందువలన వాళ్ళు ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంటారు, ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇబ్బందులు ఉంటారు. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడానికి ఓఎన్జీసీ అప్పుడు ఇష్టపడలేదని నేను అనుకున్నానండి. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రపంచం ఒక్కసారిగా చూసిన పాసాలపూడి బ్లోఅవుట్ పైన ఈవెన్ అధ్యయనాలు ఏమైనా జరిగాయా? ఎందుకంటే ప్రపంచం అంతా ఒక్కవైపు చూసింది దానిపైపు. అంటే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం కావచ్చు, దాని నివారణ కోసం కావచ్చు, లేకపోతే ఇలాంటివి జరిగిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలని దానికోసం ఏమైనా అధ్యయనం ఏమైనా జరిగిందని మళ్ళీ జరిగినాయండి, అధ్యయనాలు జరిగినాయి. కమిటీలు వేశారు, ఒక 5 మెంబర్ టీమ్ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేశారు ప్రొఫెసర్స్తో. అన్నీ చేసి వాళ్ళు స్టడీ చేసుకొని రిపోర్ట్లు కూడా ఇచ్చారు. ఇక్కడే నేను కొంచెం ఒక రకమైన అబ్జర్వేషన్ చెప్తున్నానండి. మన దేశంలో కానీ మన ఇక్కడ చాలా చోట్ల చాలా దేశాల్లో జరిగేది ఏంటంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నంత ఉత్సుకత, దాని మీద ఉన్నటువంటి ఆతృత, దాని మీద ఎలాగోలా కంటిన్యూస్ చేద్దామనే నేర్పడతాను, ఇవన్నీ కూడా ఆ యాక్సిడెంట్ ఇంపార్టెన్స్ తగ్గగానే తగ్గిపోతూ ఉంటాయండి. దాంతో ఆ రిపోర్ట్లు సబ్మిషన్ అయిపోయినాయి, దాన్ని ఒక పక్కన ఎక్కడో పడేసి ఉంటారు, దాన్ని దులిపి మళ్ళీ ఇప్పుడు తీస్తారు, బహుశా తీసి మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్లు అవి మొదలు పెడతారు. ఇదే దురదృష్టకరం అండి. అలా జరిగినప్పుడు యాక్టివ్గా ఉంటున్నది కాకుండా, లేనప్పుడు కూడా దాన్ని ట్రైనింగ్ కట్టి ఎలాగంటే మీకు మాక్ డ్రిల్స్ ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాక్ డ్రిల్స్ అనేది కంపల్సరీ. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి మాక్ డ్రిల్ చేశారని వీళ్ళు సర్టిఫై కూడా చేస్తుంటారు. వీళ్ళు ఎలా జరుగుతున్నాయంటే, మాక్ డ్రిల్లు ఏదో ఊరినే ఒక ఇచ్చేయటం, ఒక సైరన్ కొట్టడం, అందరూ కాసేపు అటు ఇటు కంగారు పడినట్టు నటించడం అయిపోతుంది, రాసేసుకుంటున్నారు. కానీ నిజంగా ఆ మాక్ డ్రిల్లో సీరియస్గా వాళ్ళకి చెప్పకుండా చేయాలంటే, ఒక రకంగా చెప్పకుండా చేస్తే ఎలా యాక్ట్ చేస్తారు అది నోట్ చేయాలి. అది నిజమైన మాక్ డ్రిల్ అవుతుంది. అది రికార్డ్ కూడా చేసి వీడియో పెట్టాలి. ఇది ఒకళ్ళు వచ్చి చూడాలి. ఇలాంటి పరిస్థితి కనుక ఇట్లా దాన్ని సీరియస్గా తీసుకుని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈ మాక్ డ్రిల్స్ అనేది కాకుండా అది ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అది అందించే పరిస్థితి తెచ్చి, నాన్ క్రైసిస్ టైంలో కూడా వాళ్ళు అలర్ట్గా ఉన్న పరిస్థితి కనుక తేగలిగితే ఇలాంటివి కొంచెం తగ్గిస్తాక అవకాశం ఉంది. కొన్ని మన చేతుల్లో ఉండండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి. ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ యాక్సిడెంట్. బట్ అట్లీస్ట్ మన కంట్రోల్ చేసే చోట చేయడానికి అవకాశం వస్తుందండి. అంటే ప్రసాద్ గారు, ఇక్కడ అంటే పాసర్లపూడి బ్లోఅవుట్లో నుండి గుణపాఠాలు మళ్ళీ నేర్చుకోకపోవడం వల్ల 1997లో దేవరపల్లిలో జరిగింది, 2020లోనేమో ఉప్పూడిలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ మనం మోరిలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు మోరి దాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? అంటే యాక్సిడెంట్ అవటం అనేది సమ్టైమ్స్ మన చేతుల్లో ఉండదండి. కానీ ఈ 2026 యాక్సిడెంట్, అంటే వాళ్ళు జరుగుతున్న యాక్సిడెంటు, మోరీలో జరుగుతున్న యాక్సిడెంట్ది, దీనిలో కొన్ని తప్పిదాలు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే చూడటానికి, అంటే ఇన్ఫర్మేషన్ పూర్తి సమాచారం లేకుండా నేను స్టేట్మెంట్ అవటం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. కానీ బట్ ఉన్న విశ్లేషణ ప్రకారం ఏమనిపిస్తుందంటే, ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు, ఆ ప్రైవేట్ కంపెనీకి ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, వీళ్ళు చెక్ చేశారా? తర్వాత రెండోది, వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు గమనించే పరిస్థితి ఉందా లేదా, ఆ ప్రెషర్స్, టెంపరేచర్స్ మార్పులు, వీటిని వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మనం గమనిస్తే తప్పితే పూర్తిగా వీళ్ళు మానవ తప్పిదమా కాదా అనేది మనం తేల్చడానికి అప్పుడే సరిపోదు ఫస్ట్. కాకపోతే ఒకటేంటంటే, ఒకసారి మనం ఇన్ని యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు దానికి రెడీగా లేకపోవటం వల్లే ఈ బ్లోఅవుట్ మాత్రం ఇంత తక్కువ ఆయిల్ ఉన్నా కానీ ఇంతసేపు ఇంత జరుగుతుందంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ఏం చేయాలి? మోరిని ఇప్పుడు దాదాపు వాళ్ళే నిన్న డిక్లేర్ చేశారు, కలెక్టర్కి లిఖితపూర్వకం ఇచ్చారు. 24 గంటలు గడిస్తే తప్ప, నిన్న సాయంత్రం ఇచ్చారు వాళ్ళు, ఒక అఫీషియల్ నోట్ ఒకటి ఇచ్చారు. 24 గంటలు గడిస్తే తప్ప మేము దానిపైన ఎటువంటిది చెప్పలేము, అంటే దాని నియంత్రణ కోసమని, అదుపు చేయగలమా లేదనేది చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది ప్రసాద్ గారు? ఎందుకంటే మీరు పెట్రోలియం అండ్ ఎనర్జీకి ఒక సైంటిస్ట్గా ఉన్నారు, మీరు ఏం చేస్తే దీన్ని కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం నేను చూస్తున్న వార్తల ప్రకారం నిన్నటికంటే కొంచెం మంటల్లో ఎంతో కొంత నియంత్రణలోకి వస్తున్నట్టు కనపడుతోంది. అది పాజిటివ్ ట్రెండ్ అండి. రెండోది, ఈ 24 గంటలు గడితే కానీ చెప్పలేమంట. కారణం కూడా వాళ్ళదే. ఎందుకంటే ఆ ప్రెషర్ ఎట్లా వెళ్ళిపోతుంది, ఎంత మంట ఎలా కంట్రోల్కి వస్తుంది, నియంత్రణ వస్తుంది, దాని తర్వాత నియంత్రణ అవుతుందా లేదా, ఎంబ్రెల్లా, ఆర్డినరీ వాటర్ ఎంబ్రెల్లా ఇలాంటి వాటితో
ప్లస్ అలాగే క్లే మడ్ కెమికల్ ప్రాసెస్తో ఇలాంటి వాటితో కంట్రోల్ అవుతుందా లేదా అనేది గమనిస్తే దాన్ని బట్టి ముందు దానికి వెళ్ళటానికి వీలవుతుంది అనేది భావం వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళు 24 గంటలు అన్నమాట వాడి ఉంటారు. ఇప్పుడు చూస్తుంటే కొంతవరకు పనిచేస్తున్నట్టు కనపడుతుంది కాబట్టి బహుశా స్మాల్ ఎక్స్ప్లోజివ్స్, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటి వాటితోనే ఈ నియంత్రణలోకి వచ్చినా ఆశ్చర్యం లేకపోవచ్చు. బహుశా అలాగే అక్కడ నిల్వలు ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ నిల్వలు కనుక తక్కువ కనుక ఉండే పరిస్థితి ఉండి దాంతో అది కౌంటర్ ప్రెషర్ ఈజీ అలాంటి అప్పుడు ఏముందంటే మడ్డు ఇది దానిలో ఉన్న సాయిలు శాండ్ ఇలాంటివి వచ్చినప్పుడు దాని మీద ఓవర్ కమ్ అయినప్పుడు అది కూడా దానికి ఆటోమేటిక్ కంట్రోల్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో వన్ డేలో అది టోటల్ కంట్రోల్ అయినా ఆశ్చర్యం లేదు. బట్ జనరల్గా 2-3 రోజులు పట్టాక అవకాశం ఉంది. అంటే ఇక్కడే ఒక చిన్న డౌట్ వస్తుంది ప్రసాద్ గారు. ఎందుకంటే చాలా వరకు ఈ బావుల్లాగా ఆ బ్లోవర్స్ జరిగినప్పుడు చమురు బావికి గ్యాస్ బావికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందండి? ఏమైనా ఉంటుందండి. ఏంటంటే జనరల్గా చాలా చోట్ల చమురు ఉన్న చోట గ్యాస్ ఉంటుంది. కొన్ని చోట్ల గ్యాస్ ఉన్న చోట చమురు పెద్ద ఉండకపోవచ్చు. కానీ చమురు ఉన్న ప్రతి చోట కూడా గ్యాస్ ఎంతో కొంత ఉంటానే ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు తెలిసినంతవరకు నేను చూసిన దీని ప్రకారం మోస్ట్లీ ఎక్కువ గ్యాసే ఎక్కువ ఉందేమో నాకు అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రెషర్ ఒకసారి రిలీజ్ అయితే దానికి అంత ఎక్కువ అంటే అప్పటికే ఎక్స్ప్లోర్ అయిన వెల్స్ కాబట్టి అంత ఇబ్బంది ఉండకపోవచ్చేమో అనేది ఆశా దృక్పథం అండి. ప్రసాద్ గారు, ఇక్కడ లోకల్గా ఉండే పీపుల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎందుకంటే మీరు సైంటిస్ట్గా ఉన్నారు కాబట్టి కొంత దానిపైన పరిజ్ఞానం ఉంటుంది. కానీ ఇలాంటి బావులు అంటే విస్ఫోటనం జరిగినప్పుడు ఇప్పుడు దాదాపుగా 10-15 ఘటనలు చాలా చిన్న చిత్తగా ఎన్ని జరిగినాయి కోనసీమలో. అంటే ఖాళీ అయిపోయిన తర్వాత కూడా బావులు ఇలాంటి బ్లోవర్స్ జరిగినప్పుడు కూడా వాటిని రీఫిల్లింగ్ చేయడంలో కూడా ఓఎన్జీసీ వైఫల్యం చెందుతుందనేది ఒక విమర్శ అయితే కనిపిస్తుంది. మీరేమంటారు? ఇక్కడ అది జనరల్గా మనం ఇంత ముందు కూడా చర్చించినట్టుగా తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది కొంచెం కనపడుతుందండి. దానిలో సందేహం లేదు. అయితే భవిష్యత్తులో అట్లీస్ట్ ఇప్పుడు అన్నా సరే ఈ జరిగిన తర్వాత అయినా సరే ఇంతమంది ఏంటంటే అదృష్టవశాత్తు మన ప్రధానమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఆయన దృష్టిలోకి వెళ్ళిందో సహజంగా ఇక కొంత వేళలో కూడా కదలికి వస్తుందని ఆశించవచ్చు. ఇది భవిష్యత్తులో ఇక మనమే స్వీయ నియంత్రణ చేసిన దిశగా నడుస్తుందని నేను నమ్ముతున్నాను. అది ఆ విషయంలో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆత్మనిర్భర్ వీటిలో కూడా కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్లో కూడా మనం కనుక ఆ స్వీయ నియంత్రణ తెచ్చుకోగలిగే పరిస్థితికి టెక్నాలజీ డెవలప్ చేసి మన టెక్నాలజిస్ట్ని ఆ దిశగా ట్రైన్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాకుండా చేయొచ్చు. అయితే ఏంటంటే ఈ సంఘటనలు జరిగినవన్నీ కూడా ఆ రోజుతో వదిలేయకుండా నెక్స్ట్ డే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏమున్నాయనేది కూడా కొంచెం గమనిస్తే అంటే ఆ టీం వేరు ఈ టీం వేరు ఎఫెక్ట్స్ స్టడీ చేసిన టీము ఆ రెండో టీం కూడా దాని ప్రాసెస్ మొదలుపెట్టి అక్కడ వాళ్ళకి చేయూతాను ఇది ఇస్తే భరోసా ఇస్తే ఏంటంటే ఇక్కడ దీనిలో ప్రాణ నష్టం ఏం జరగలేదు. కానీ మనకు వచ్చే దురదృష్టం ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా చిన్న యాక్సిడెంట్ జరిగినా ఒకళ్ళిద్దరు చనిపోతే దాన్ని పెద్ద యాక్సిడెంట్గా భావిస్తూ జరుగుతుంది. కానీ చాలా పెద్ద యాక్సిడెంట్లో కూడా లైఫ్ లాస్ లేకపోతే ఇదేదో పర్లేదులే మనం వదిలేసేయచ్చులే అనే పరిస్థితి వస్తుంది. దురదృష్టం ఇది. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది మనుషులు ఎంతమంది పోయారనే దానికంటే కూడా ఎంత నష్టం జరిగింది ఆ ప్రాంతంలో అనే దాని పద్ధతిలో చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇది పెద్ద యాక్సిడెంట్ కింద లెక్క. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదండి. ఆ నైట్ ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ బ్లోఅవుట్ కోసం ఆ రోజు జరిగిన 95లో జరిగిన ఘటన కోసం పూర్తిగా వివరించారు. మరోవైపు